ప్రపంచం నన్ను నాశనం చేసింది. ఇది ఇప్పుడు నా టర్న్. నేను ఈ ప్రపంచాన్ని నాశనం చేయకుండా వదలను. ఈ ప్రపంచం నేను తిరిగి వేస్తాను. ఈ ప్రపంచమే దాడి పట్టిపోతుంది. అది నేను ఖచ్చితంగా చేస్తాను. ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరిని ఊరికే వదలను. ఈ కేసు నిషిది. తనకి కేవలం 14 ఏళ్లే. తన యొక్క జీవితాన్ని అరణ్యవాస జీవితంలో జీవిస్తుంది. దాని వెనకాల ఎన్నో పెద్ద పెద్ద ప్రశ్నలున్నాయి. వాటికి ఎలాంటి సమాధానం దొరకకుండా అక్కడే కొట్టుమిట్టాడుతున్నాయి. నిషకి వాటికి ఎలాంటి సమాధానం దొరకలేదు. ఎందుకు? ఈ కేసు చాలా యూనిక్ అయినది. ఎందుకంటే అసలు ఈ కేసు పోలీసుల వద్ద రిపోర్ట్ జరగనే లేదు కాబట్టి పోలీసులు నేరుగా వచ్చి ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళకే తెలియదు కాబట్టి. ఆ తర్వాత సర్చ్ ఆపరేషన్, ఇన్వెస్టిగేషన్, ఇలా ఒక పెద్ద పోరాటమే జరిగింది. సార్, ఇఫ్ యూ అలౌ మీ ప్రశ్న అడగచ్చా? అడగండి. మీరు ఎప్పుడు ఎందుకు పాత కేసులే తీసుకుంటారు? నీ మీద నాకుండే నమ్మకంతోనే. నీకు ఏ కేసు ఇచ్చినా అద్దరగొట్టేస్తున్నావు కదా. తీసుకో, ఇదొక కేస్ ఫైల్. ఇదొక మిస్సింగ్ కేస్. ఈ అబ్బాయి పూణే స్కూల్లోనే చదువుతున్నాడు. 2019 మార్చి 7 నుండి స్కూల్ నుంచి కనపడకుండా పోయాడు. మార్చి 7, 2019 అయితే 4 నెలల పాత కేసు. 4 నెలల వృధా కేసు కాదు. ఆ అబ్బాయి ఫ్యామిలీకి పొలిటీషియన్ సపోర్ట్ ఎక్కువ ఉంది. నాకు పై నుంచి ప్రెషర్ ఎక్కువ వస్తుంది. ఓకే సార్, నేను కేసుని స్టడీ చేస్తాను, మీకు అప్డేట్ చేస్తాను సార్. జై హింద్ సార్. మహేష్ సార్, ఇంకో పెద్ద కేసు మన చేతికి వచ్చింది. సార్ మీకు విషయం చెప్పనా? ఈ కేసు మనకి చాలా చిన్నది. అవసరమైతే మీ నుండి నేను అడ్వైస్ తీసుకుంటా సార్. ఓకే, నాకు అప్డేట్ చేస్తూ ఉండు సార్. అయితే ఇవన్నీ ప్యాన్ సర్టిఫైడా? అవును సార్. ఇండియాలో ఇదంతా ఎప్పుడో బ్యాన్ చేశారు. బ్రైబ్ ఆఫర్ ఇచ్చిందో. ఒకవేళ ఇవన్నీ క్రిమినల్ దగ్గర నేర్చుకుందేమో, అతని మందు సప్లై చేస్తున్నాడేమో. ఇది చాలా సీరియస్ అయిన మ్యాటరే. డ్రెస్ మీద ఉన్న బ్లడ్ గురించి అని చెప్పిందా? లేదు సార్, దాని గురించి ఏం చెప్పలా. తను ఒంటరిగా ఇన్వెస్టిగేషన్ పంపించాం, కానీ అక్కడ కూడా ఎవరి కంట్రోల్ రాలా. తను ఇక ఒక్క మాట మాట్లాడావంటే నాతో రా. ఇదిగో నీళ్లు తాగమ్మా. సారీమ్మా, ఇక మీద ఎప్పుడు నీ మీద కోపడ్ను. ప్రామిస్, నన్ను నమ్ము. ప్రశాంతంగా ఉండు. ఏంటి నిర్మలా గారు, సార్ మీరు ఇంకా ఫ్రెండ్స్ అవ్వలేదా? తన పేరేం చెప్పింది? తన పేరే ఇంకా చెప్పలేదు. తను వాళ్ళ అమ్మా నాన్న పేరు కూడా చెప్పలేదు. తన ఇల్లు ఎక్కడుందో కూడా చెప్పలేదు. నీ పేరేంటి పాప? నిషి. నన్ను ఇప్పుడు వెళ్ళనిస్తారా? ఖచ్చితంగా వెళ్ళొచ్చు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి చెప్పు. నీ ఇల్లు ఎక్కడుంది? ఇక్కడి నుంచి పరిగెత్తుకుని ఎక్కడికి వెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? ఇంకా మందులు మాత్రలు ఎవరిచ్చారు నీకు? అది తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరిదంతా నీకు ఇచ్చింది? ఎవరిచ్చారు చెప్పు. నీ డ్రెస్ మీద ఉన్న రక్తం ఎవరిదది? పాపా, ఇలా చూడమ్మా, రిలాక్స్గా ఉండు. చెప్పు మహేష్. జరుగు జరుగు జరుగు. రండి సార్. కిటికీలోంచి పారిపోదాం అనుకుంటున్నావా? భయపడకు బంగారం. నువ్వు ఇక్కడి నుంచి బయటికెళ్ళాలని మేము కూడా కోరుకుంటున్నాం. అప్పుడెందుకు నన్ను వెళ్ళనివ్వని అంటున్నారు? మరెందుకు నువ్వు చెప్పనంటున్నావు? నీ డ్రెస్లో ఈ రక్తం ఎలా వచ్చింది? నీ బ్యాగ్లోంచి దొరికిన సిరంజి, క్యాష్, మెడిసిన్స్ అవన్నీ నీకెవరిచ్చారమ్మా? అది 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 నా బ్యాగ్ కాదు. అది ఒక దగ్గర దొరికింది, నేను తీసుకొచ్చాను. ఎక్కడ దొరికింది? అది
అది నాకు గుర్తులేదు. కనీసం అదైనా గుర్తుందా? నీ ఇల్లు ఎక్కడుంది? గుడ్, వెరీ గుడ్. నీ ఇల్లు ఎక్కడుందమ్మా? బక్తియాపూర్లోనా? నువ్వు బక్తియాపూర్లో ఉంటున్నావా? బక్తియాపూర్ బీహార్లో కదా ఉంది. మరి నువ్వు ఫరీదాబాద్కి ఎలా వచ్చావు? సరే, ఈ విషయం చెప్పు. బక్తియాపూర్లో ఎక్కడ ఉండేదానివి? అడ్రస్ గుర్తుందా? ఏదైనా ఫోన్ నెంబరు, నాన్నది కానీ అమ్మది కానీ ఎవరి ఫోన్ నెంబర్ అయినా గుర్తుందా? నిషి బక్తియాపూర్లో ఉంటుందా? కానీ నిషి ఆ ఊర్లో అడ్రస్ ఎక్కడ? మీరు నిషితో మాట్లాడుతూ ఉండండి. ఒకవేళ తను ఏదైనా చెప్తుందేమో. ఇంతలోపలికి తన ఫోటోని బక్తియాపూర్ పోలీస్ స్టేషన్కి పంపిస్తాను. ఒకవేళ తన గురించి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో చూద్దాం. సార్, ఢిల్లీ హైవేలో ఒక అబ్బాయి యొక్క బాడీ దొరికింది కదా సార్, అతని పోస్ట్ మార్టం రిపోర్ట్. అలా అయితే నిషికి ఈ అబ్బాయికి ఏదో సంబంధం ఉన్నట్టుంది. తను చంపిన వాడితో టచ్ ఉండాలి. ఆ అబ్బాయి ఎప్పుడు చనిపోయాడు? సార్, రిపోర్ట్ ప్రకారం చూస్తే బాడీ వచ్చి 2-3 రోజులు అవుతుంది. అయితే 5వ తారీఖు. నిషి మనకి 5వ తారీఖు దొరికాడు. అవును సార్, కానీ ఎంత ట్రై చేసినా కానీ ఆ అబ్బాయి ఎవరో కనిపెట్టలేకపోయాం. అతని గురించి ఎలాంటి ఒక మిస్సింగ్ కంప్లైంట్ లేదు. ఇందులో ఇంకో విషయం ఏంటంటే ఆ అబ్బాయికి చాలా నెలలుగా సెడేటివ్ ఇస్తానే ఉన్నారు. అతని బాడీలో ఎన్నో సిరింజ్ మార్క్స్ ఉన్నాయి. అలాగే ఈ సెడేటివ్స్ చాలా మోసమైనవి. అది ఎటువంటి వ్యక్తినైనా సైతం 6 గంటల పాటు మైకంలో ఉంచుతాయి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ చిన్న పిల్లోడిని ఇలాంటి సెడిటర్స్ ఎవరిచ్చుంటారు? ఎందుకని? నువ్వు ఒక పని చెయ్యి. ముందు నీ ఈ పిల్లోడి స్కెచ్ రెడీ చెయ్యి. అబ్బాయి నార్మల్గా ఉండాలి, చాలా సంతోషంగా ఉండాలి. నిషిని మళ్ళీ మనం మీట్ అవ్వాలి. సార్, అమ్మా నిషి, ఇలా చూడు. పోలీస్ అంకుల్ నీతో మాట్లాడాలని వచ్చారు. నువ్వు డ్రాయింగ్ చాలా బాగా చేస్తున్నావే. మేము నీకు స్కెచ్ రెడీ చేసాం. మాకు కుర్రాడు గురించి తెలిసి వచ్చింది. ఒకసారి చూడమ్మా. ఈ కుర్రాడు నీకు తెలుసా? లేదు. ఏడ్చి ఆర్భాటం చేసి ఇల్లుని రెడీ చేస్తున్నావు. ఎప్పుడు చూడ ఎవరైనా ప్రాబ్లం చేస్తున్నావు. నాకు నిషి అక్క దగ్గరికి వెళ్ళాలి. చంపేస్తాను. నిషి పేరుని చెప్తున్నా నీకు భోజనం దొరకదు. సార్, ఆ అబ్బాయి యొక్క ఫోటో మన ఇన్ఫార్మర్స్ కి షేర్ చేశాను, కానీ ఇంకా వాళ్ళ నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు ఆ అబ్బాయి ఎవరో ఏంటో అని. కానీ నిషి ముఖం క్లియర్గా చెప్తుంది ఏంటంటే తనకి అబ్బాయి గుర్తుందని. అదే సెడిటివ్స్ ఈ పిల్లోడు లోపల కూడా దొరికింది. నిషి నిర్మలా దగ్గర ఏమందంటే ఆ బ్యాగ్ ఎక్కడి నుంచి దొరికిందంటే ఎక్కడో కింద రోడ్డు మీద పడిందంట. నిషి అబద్ధం చెప్తుంది. తను మన ప్రశ్న నుంచి తప్పించుకోవాలనుకుంటుంది. మనం చూసిన వెంటనే అడిగాం తన బాడీలో. మనం తన పేరేంటని అడిగాము, ఎక్కడుంటుందని అడిగాం, తల్లిదండ్రులు ఎక్కడున్నారని అడిగాం. కానీ తను ఏం చెప్పలేదు. తను నిర్మలా దగ్గర ఒకే విషయం చెప్పింది, బక్తియాపూర్లో ఉందని. అప్పుడు బక్తియాపూర్ నుంచి ఫరీదాబాద్ ఎలా వచ్చింది? దాని గురించి మనకేం చెప్పలేదు. అవును సార్, ఆ అమ్మాయి ఆ తర్వాత కూడా ఇక్కడ నుంచి చాలాసార్లు తప్పించుకోవడానికి చూసింది. నాకేమనిపిస్తుంది అంటే ఆ ఫరీదాబాద్లో ఎవరో తెలుసుండాలి. తను అక్కడికి వెళ్ళాలనుకుంటుంది కానీ మనకి చెప్పట్లా. కరెక్ట్. ఒక పని చెయ్యి, నిషిని టీంతో పంపించు. టోటల్ ఏరియా రౌండ్ చెయ్యి. ఒకవేళ నేను లొకేషన్ నిషికి తెలిసింది అంటే ఖచ్చితంగా తన గురించి చెప్తుంది. ఓకే సార్. ఇంకోటి, డీసీపీ సార్ ఇచ్చిన పునీత్ మిస్సింగ్ కేసు అప్డేట్. సార్, నేను పునీత్ యొక్క పేరెంట్స్తో అన్ని విచారణ చేశా. పాత రిపోర్ట్స్కి ఇప్పుడు దొరికిన రిపోర్ట్స్కి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. నేను కొన్ని పాయింట్స్ నోటీస్ చేశా, మనం డిస్కస్ చేద్దాం. సరే, నిషిని పంపించే ఆర్డర్ పాస్ చేయి, ఆ తర్వాత మాట్లాడదాం. ఓకే సార్.
ఇదిగో 10 రూపాయలు. అంకుల్ నా దగ్గర ఇప్పుడు డబ్బు లేవు. రేపు డబ్బు ఇచ్చానా? నేనేమైనా పిచ్చోని అనుకుంటున్నావా? ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏమైంది మనీషి? ఏం లేదు. నిషి ఎలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మలుపుతూ వచ్చింది. వాటన్నిటికి ఏంటి కారణం? నిషి ఎలాంటి ప్రశ్నకి ఎందుకు తెలివిగా సమాధానం చెప్పట్లా? నిషి దగ్గర ఎన్నో ఆర్ట్ ఫార్మ్స్ టాలెంట్స్ చాలా దాగున్నాయి. నిషి గీసిన డ్రాయింగ్స్ చూస్తుంటే తన టాలెంట్ ఏంటో తెలుస్తుంది. సార్, పునీత్ మిస్సింగ్ కేసులో ఏ అప్డేట్ దొరకలేదు సార్. సార్, నాకు కొంచెం టైం ఇవ్వండి. నేను త్వరలో మీకు అప్డేట్ ఇస్తాను. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ సార్. జై హింద్. సార్, ఆ పాప నిషి మళ్ళీ పారిపోయింది. ఏంటి? నిర్మలమ్మ, ఇది ఎలా జరిగింది? ఇంత సెక్యూరిటీ ఉండగా ఆ పిల్లల మాయమైపోయింది. ఇంకా మీకు ఏం జరిగిందో తెలీదా? సార్, అసలు ఇది ఎలా జరిగిందో నాకు అర్థం కావడం లేదు. తర్వాత నేను సీసీటీవీ చెక్ చేశాను. చివరిగా తన వాష్రూమ్ వైపు వెళ్ళడం నేను చూశాను. చూడండి. చాలాసేపు నిసి బయటికి రాలేదు. వార్డెన్ తలుపు కొట్టారు, కానీ లోపల నుంచి సమాధానం వినిపించలేదు. సార్, నిషి వాష్రూమ్లో ఉన్న విండో నుంచి బయటికి వెళ్ళుంటుంది. సార్, మీకేమనిపిస్తుంది? ఆ పిల్ల ఈ దారి నుండి వెళ్ళుంటుందా? ఇక్కడి నుంచి అడ్డాలు చేస్తాం పాసిబుల్, కానీ ఇక్కడి నుంచి దూకెళ్తాం ఇంపాసిబుల్ సార్. చాలా హైట్గా ఉంది. చాలా పెద్ద రిస్కే. ఆ చిన్న పిల్ల ఇటు వెళ్ళే అవకాశం లేదు. ఎవరో తనకి సహాయం చేసినట్టున్నారు. బయటికి వెళ్ళి చెక్ చేద్దాం. మీరు మన టీంని అలర్ట్గా ఉండమని చెప్పండి. అవును సార్, ఈ వివేక్ విషా అనే వ్యక్తి నన్ను చూడ్డానికి వచ్చారు. ఫస్ట్ టైం ఆయన్ని ఈ రోజే నేను చూస్తాను. సార్, నిన్న ఈయన నాకు కాల్ చేశారు. తను ఒక బిజినెస్ మ్యాన్ అని చెప్పారు. డొనేషన్ ఇస్తానన్నారు. అందుకే ఆయన్ని ఈ రోజు ఇక్కడికి రమ్మన్నాను. సార్, ఈ రోజు ఆయన వచ్చినప్పుడు డొనేషన్ ప్రొసీజర్ గురించి నేను చెప్పాను. అప్పుడు ఆయనకు ఒక కాల్ వచ్చింది. వెంటనే ఆయన బయలుదేరారు. వాళ్ళిద్దరు ఇక్కడికి వచ్చింది ఇంకా నిషి పారిపోవడం సంథింగ్ రాంగ్ అయి ఉంటుంది. నిర్మలా గారు, కారిడార్ ఫుటేజ్ని చెక్ చేయండి. సార్, ఆ అమ్మాయి నిషి ఆ వ్యక్తిని గుచ్చి చూస్తుంది. ఏమై ఉంటుంది? ఈ ఫుటేజ్లో ఖచ్చితంగా తెలుస్తుంది ఇతనేమీ నిషి పారిపోవడానికి సాయం చేయలేదు. నిషి తానుగానే వాష్రూమ్ నుంచి పారిపోయింది. అయినా సరే వాళ్ళిద్దరూ ఇక్కడికి రావడం ఇంకా నిషి పారిపోవడం, ఇది హఠాత్తుగా జరిగిందా, ప్లానింగా? నిర్మలా గారు, అతనికి ఫోన్ చేయండి. ఎస్ సార్. సార్, ఆయన నెంబర్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. మనీష్, నిషికి వాళ్ళిద్దరు ఖచ్చితంగా తెలుసుంటుంది. ఆ నెంబర్ ట్రేస్ చేయి. వాళ్ళు ఎవరో తెలుసుకో. సార్, వాడు ఇటువైపే పరిగెత్తాడు. ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావట్లేదు. తను పారిపోతుంటే నువ్వేం చేస్తున్నావు? అప్పుడే పట్టుకొని చంపేసి ఉండొచ్చు కదా. నువ్వు కూడా పెద్ద ఇదిలాగా లోపలికి వెళ్ళావు కదా, నువ్వు చంపేశావా? ఎక్కువ మాట్లాడుకో, వెళ్ళి కనిపెట్టు. నేను ఇంకేం చేస్తున్నాను? నిషికి ఆ పిల్లడికి ఏదో పెద్ద కనెక్షన్ ఉంది.
సార్ నిషి మన దగ్గర చాలాసార్లు అబద్ధాలు చెప్పింది కానీ ఒకసారి నిజం చెప్పింది. సార్ నిషి పక్కయాపూర్లోనే జీవించింది. అక్కడున్న పోలీసులు తన ఫోటోని ఐడెంటిఫై చేశారు. నిషి యొక్క పాస్ట్ అండ్ ప్రెసెంట్కి చాలా డిఫరెన్స్ ఉంది సార్. కేవలం 12 ఏళ్లలోనే తను నేషనల్ చెస్ ఛాంపియన్ అయింది సార్. పక్కయాపూర్లో నివసించే వాళ్ళందరికీ తెలుసు. ఇంత తెలివైన పిల్ల, ఇంత టాలెంట్ పెట్టుకొని తనకెందుకు ఈ పరిస్థితి? వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? వేరే ఎవరు కాదు సార్, నిషి యొక్క అమ్మని మాత్రం చంపేశారు. నా దగ్గర నుంచి ఎవరు తప్పించుకోలేరు. చెప్పు ఖుషి, ముందు ఏది పగలు కొడదాము? పింక్, బ్లాక్, బ్లూ, ఆరెంజ్. ఏం శబ్దం అక్కడ? మళ్ళీ తోకతనం చేస్తున్నారా? నా దగ్గర ఏం దాంచుతున్నావు నిషి? ఏం లేదమ్మా. ఎక్కడ చూపించు. సూదినా? ఇవన్నీ పెట్టుకుని ఎవరన్నా ఆటలాడుతురా? ఒంటి మీది బట్టే ఎంత నెత్తురు వస్తుందో తెలుసులే. మాట్లాడాక ఇవన్నీ పారేస్తాను. ఇవన్నీ ఆటలాటక అవుతుంది. ఆగు, వస్తున్నా. నువ్వా? ఎవరైతే చేసింది? వినయ్ అనే వ్యక్తి సార్. తిను సుధీర్ ఒక ఫ్రెండ్. సుధీర్ వచ్చి వినయ్కి మరియు తన భార్యకి అఫైర్ ఉందని అనుకున్నాడు. ఆ విషయం మీద చాలాసార్లు గొడవ పడ్డారు. ఏది సరి ఏది తప్పుని నాకు చెప్పడానికి నువ్వెవరు? చాలా నెలలుగా నీ మొగాన్ని చూపించడంలే, ఇప్పుడు పెద్దగా వచ్చేస్తున్నావు సమాధానానికి. నేను ఇక్కడ రాకపోతే ఏంటి? నీకు అందరితో ఆడుకోవడం అంత ఇష్టంగా ఉందా? నేను ఎందుకు ఊరికే ఢిల్లీకి వెళ్తున్నానంటే మనకి మన పిల్లల కోసం. కానీ నువ్వు, నేను లేనప్పుడు కానీ నువ్వు నా ఫ్రెండ్తో పాటు. చాలు, నిన్ను చూస్తేనే అనుమానంగా ఉంటుంది. నన్ను గురించి ఇలా మోసగా అనుకున్నావే. వినయ్ విషయంలో సుధీర్కి డౌట్ వచ్చింది. వినయే నిషి యొక్క అమ్మని చంపేశాడు. నువ్వా? నిషి, ఖుషి, ఇద్దరు లోపలికి వెళ్ళండి. నువ్వు ఇక రావద్దు చెప్పినానులే. నిన్ని వల్లే సుధీర్ నన్ని సందేహపడుతున్నాడు. కానీ నాకు నువ్వంటే చాలా ఇష్టం ప్రియాంక. ఆ సుధీర్ ఇప్పటి వరకు నీకేమిచ్చాడు? నేను ఈ లోకంలో ఉన్న అన్ని సంతోషాలను నీకు ఇస్తాను. నువ్వు కోరుకున్నదంతా దొరుకుద్ది. చాలు, నాకు సుధీర్కు ఉండే బంధాన్ని నువ్వు చెడిపోవద్దు. నీకు ఒక విషయం తెలుసానే? నిన్ను దక్కించుకోవడానికి ఎంత డబ్బులు ఖర్చు పెట్టాను తెలుసా? నన్ను వదులు. ఆ అటాక్ చూసి నిషి తన నాన్న దగ్గర చెప్పింది వినయే వాళ్ళ అమ్మని చంపాడని. ఆ విషయాన్ని విన్న సుధీర్ వెంటనే వినయ్ని కత్తితో గుచ్చి చంపాడు. నిషి యొక్క అత్తామామ ఫరీబాద్లో రైల్వేలో పనిచేస్తున్నారు. నీ నిషి అక్క ఏం చచ్చిపోలేదు. ఊరికే ఏడుస్తూ ఉండకో, సైలెంట్ గా ఉండాలి. ఏం చేస్తున్నావు నువ్వు? తను చిన్న పాప, తనకి వాళ్ళక్క గుర్తొచ్చింది. సరే ఉండని, దీన్ని తీసుకెళ్లి వాళ్ళ అక్కింటనే వదిలేయండి. వచ్చిన దగ్గర నుంచి ప్రశాంతంగా ఉండనివ్వలేదు. మిమ్మల్ని చేసుకొని నేను బాధపడేది చాలదా? దీన్ని తీసుకొచ్చి నేను ఎంతగా ఇబ్బంది పెడుతున్నారు. అవును సార్, 2 సంవత్సరాల ముందు మెషిని ఖుషిని ఇంటికి తీసుకొచ్చాం. తను ఇంకొక అంకుల్ ఆంటీ వాళ్ళ ఇంటికి పారిపోయింది. ఇంకొక అంకుల్ ఆంటీనా? అదెవరు? వసంత్ ఇంకా జయ, నా తమ్ముడు ఇంకా వాళ్ళ భార్య. ఇటు చూడు వసంత్, విషయం చాలా సింపుల్. నేను ఒక్కడనే ఇద్దరిని చూసుకొని పెంచడం కష్టం. తను నీకు అక్కే కదా. ఈ ఇద్దరి పిల్లల్లో ఒక పాపని నువ్వు ఖచ్చితంగా అక్సెప్ట్ చేయాలి. సరే అన్నయ్య, అయితే మేము నిషిని తీసుకెళ్ళిపోతాం. వసంత్ మిషన్ని తనతో తీసుకెళ్ళిపోయాడు, కానీ కొన్ని నెలల తర్వాత తను ఇక్కడే వదిలేసి వెళ్ళాడు. అయితే నిషి చివరిగా మీతోనే ఉందన్నమాట. ఇప్పుడు నిషి ఎక్కడ? నేను ఇంతకు ముందే చెప్పాను కదా, మీరు పోలీసులో రిపోర్ట్ చేయండి అని. నా మాట మీరు అస్సలు వినడం లేదు. నేను ఒప్పుకుంటాను. ఇంతకుపైన తప్పు చేయొద్దు, నిజమేంటో మర్యాదగా చెప్పండి. సార్ మేము ఏది దాచలేదు. మిస్సెస్ చిన్నమామ ఇంట్లోంచి వచ్చిన దగ్గర నుంచి ఎక్కువ మొండి చేస్తోంది. తన స్కూల్లోంచి సగంలోనే వచ్చేసింది. కానీ తన కోసం మేము ఇక్కడ ట్యూషన్ కూడా ఏర్పాటు చేశాం. కానీ ట్యూషన్ టీచర్ డబ్బులు దొంగిలించుకొని పారిపోయింది. సార్
మాకు చాలా అవమానంగా ఉంది. మీ కోడాలి 51,000 దొంగతనం చేస్తుంది. స్వాతి ఇప్పుడు పిల్లల మీద ఎందుకు నిందలేస్తున్నావు? తనెందుకు దొంగలించాలి? తను రూపాయి ఎత్తేది నా కళ్ళులో చూసినా. నేను మీకు ఒకే ఒక రోజుదా టైం ఇస్తున్నాను. నా డబ్బు మొత్తం నాకు రావడంలే, నేను డెఫినెట్ గా పోలీస్కి వెళ్తాను. చూసారా కానీ మనల్ని ఎంత అవమానిస్తుందో అని. అరే, ఆగు. చెప్పవే చెప్పు. 51,000 రూపాయలు ఎక్కడ దాచావు? నేను ఏ డబ్బు తీయలేదమ్మా, నిజంగానే. అప్పుడు తను అబద్ధం చెప్తోందా? రా 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 51,000 రూపాయలు ఎక్కడ ఉంది అంత చెప్పావు కదా నువ్వు. చెప్పలేదంటే నేను ఇంట్లో ఉండనివ్వను. మీరు లోపలికి వెళ్ళండి. వెళ్ళండి అతను నమ్మని నేనేం దొంగలించలేదు అత్తమ్మ. సార్ మేము కోపంతోనే తనని బయట ఉండమన్నా తను అలాగే పారిపోయింది సార్. తనే దొంగలించిందని మీరు నమ్మారు కదా, అందుకే నిషి ఇక్కడి నుంచి పారిపోయింది. మేము అది నమ్మలేదు సార్. కానీ సడన్గా వాళ్ళ ట్యూషన్ టీచర్ మీ దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేస్తానని చెప్పంగానే మేము భయపడిపోయాం. ఆ టైంలో మాకు ఏం చెప్పి మిమ్మల్ని కలవాలో అర్థం కాలేదు. మిస్సింగ్ కంప్లైంట్ ఎలా ఇవ్వాలో తెలియట్లేదు. అన్నిటికీ సమాధానం మీ దగ్గర ఉందన్నమాట. నిషి దగ్గర నుంచే డ్రగ్స్ దొరికాయి. డ్రగ్సా? అవును, డ్రగ్సే బ్యాన్ చేసినవి. లేదు సార్, ఈ పిల్లడు ఎవరో మాకు తెలీదు. నీ చూసిందే లేదు వీళ్ళిద్దరు తెలుసా? సార్, మాకు వీడు ఎవడో కూడా తెలీదు. ఇవన్నీ విన్నాక మాకు చాలా షాకింగ్గా ఉంది సార్. చాలా బాధగా ఉంది. 2 నెలలుగా రిషి ఎక్కడ ఉన్నాడో మాకు తెలీదు. మాకు స్వాతి గుప్తాని చూడాలి. అవును సార్, నిషి మా ఇంటిలో 51,000 దొంగతనం చేస్తుంది. ఒకవేళ నిషి దొంగలిస్తే ఎందుకు మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు? మీరు తన మావయ్య అత్తయ్యని రిపోర్ట్ ఇస్తానని ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు? సార్, వాళ్ళే నా దగ్గర రిక్వెస్ట్ చేస్తున్నారు పోలీస్ దగ్గర వెళ్ళిపోవద్దు. కానీ నిషి దిఢీర్ని ఎక్కడ కనపడలే. తను మైనర్. నేనేమనుకున్నా నేనే కంప్లైంట్ చేస్తే నన్ను తప్పుగా అనుకుంటారని. వీళ్ళు తెలుసా? లేదు, వీళ్ళు ఎవరిని నేను చూసింది లేదు సార్. మేడం అర్థం కావట్లేదు, వాడు ఎక్కడికి వెళ్ళినాడో తెలీదు. నీకు తెలుసు కదా తను పోలీస్కి వెళ్తే ఏమవుతుందో. అరే అన్నీ తెలుసు మేడం, మీరు అందరూ బట్టలు సర్దుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. చూడు, తను అక్కడే నుంచుంది. రా త్వరగా రా. సార్, ఈ ఇద్దరు వ్యక్తుల యొక్క ఫోటోని ఇన్ఫార్మర్స్కి షేర్ చేశా. వీళ్ళిద్దరి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, అలాగే ఎలాంటి క్రిమినల్ రికార్డ్స్ కూడా లేవు. కానీ వీళ్ళిద్దరూ ఒక ఫేక్ ఐడి యూజ్ చేసి నిర్మలా గారిని చూస్తానికి వెళ్ళారు, డొనేషన్ ఇస్తా అన్న పేరులో. ఏ రోజైతే వాళ్ళు ఇక్కడికి వెళ్ళారో ఆ రోజు నుంచి నిషి కనిపించట్లేదు. ఖచ్చితంగా వీళ్ళిద్దరికి నిషితో కాదు. సార్, అట్లా కూడా ఉండొచ్చుగా. నిషి యొక్క బాబాయ్ పిన్నికి అలాగే ఆ అబ్బాయికి ఈ ఇద్దరు వ్యక్తుల గురించి తెలిసి ఉండొచ్చుగా. మన దగ్గర నిజం దాస్తున్నారు. నిషి పెద్ద మావయ్య పెద్ద అతను కలిసాం. చిన్న మావయ్య సంగతి ఏంటి? నేను ఆయన కాల్ చేశాను సార్, అతను ముంబైలోనే ఉన్నాడు. అన్నయ్య, పోలీసులు నా నంబర్కి కాల్ చేశారు. ఎందుకు అనవసరంగా ఇలాంటి సమస్యలన్నీ మనకి? వసంత్, ఈ ప్రాబ్లం అంటే నువ్వే కారణం. అంతా నా తలపైన వేసి ఇప్పుడు నువ్వు పాటికి వెళ్ళిపోయావు. అనవసరంగా ఎక్కువ మాట్లాడకన్నా. ఇప్పుడు మీరు ఒక విషయం చెప్పండి, దీన్ని ఎలా సరి చేయాలి? నాకు తెలీదు, నువ్వే చూసుకో. నిషి ఫాదర్ సుధీర్ ఉన్నాడు కదా, అక్కడ కాంటాక్ట్ చేయండి. నాకేమనిపిస్తుంది అంటే నిషి గురించి వాళ్ళ ఫాదర్తో మాట్లాడితే బాగుంటుంది. ఓకే సార్. సార్, నిషి ఉన్న ప్లేస్ దొరికింది. తనకి యాక్సిడెంట్ అయింది. లోకల్ పోలీస్ తన్ని సిటీ హాస్పిటల్ అడ్మిట్ చేశారు. అక్కడి నుంచే ఈ ఇన్ఫర్మేషన్ దొరికింది. సార్, ఈ యాక్సిడెంట్ వల్ల తనకేం పెద్ద గాయాలేం జరగలేదు, కానీ పిల్ల బాగా షాక్ గురైంది. అందువల్ల స్పృహ కోల్పోయింది. ఆ బిడ్డకి ఎప్పుడు స్పృహ వస్తుంది? అతి త్వరలో. కానీ ఒక విషయం చెప్పండి. మేము పిల్లల్ని ఎగ్జామిన్ చేసినప్పుడు ఒకటి గమనించాం. ఆ పాప యొక్క ప్రైవేట్ పార్ట్స్లో కొన్ని గాయాలున్నాయి, కొంచెం ఇన్ఫెక్షన్ కూడా ఉంది. అది ఇంకా క్యూర్ అవ్వలేదు. నాకేమనిపిస్తుందంటే ఆ పాపని చాలా రోజుల నుంచి మొలెస్ట్ చేస్తున్నారని. మొలెస్ట్? ఎస్. తన యొక్క గాయాలను చూసినప్పుడు నాకేమనిపిస్తుందంటే ఆ గాయాలు జరిగి దగ్గర దగ్గర 4-5 మాసాలు అవుతుంది. 4-5 నెలల ముందు తన చిన్నమ్మ ఇంట్లోనే ఉంది. వాడు ఎక్కడున్నా సరే ముందు వాడిని తీసుకురా. ఈ ప్రశ్నకి సమాధానం వాడే చెప్పాలి. ఓకే సార్. సార్, నాకు ఈ విషయాల గురించి ఏమీ తెలియదండి.
నిషి విషయంలో ఇంత దారుణం జరిగిందని. తన బాధ ఇబ్బంది మీకు తెలుసుంటుంది కదా. తన బిహేవియర్ ఏదో చేంజెస్ ఉందా? ప్రియాంక అక్కతో కలిసి తను చాలానే సంతోషంగానే ఉంది. కానీ వాళ్ళ అమ్మ యొక్క మరణం తర్వాత తన యొక్క బిహేవియర్లో చాలా చేంజెస్ అయితే కనపడ్డాయి. ఇందులో ముఖ్యమైన విషయం వాళ్ళ నాన్న వదిలేసి వెళ్ళటమే. తర్వాత మా యొక్క డబ్బు సమస్య వల్ల నిషియం ఖుషియం సపరేట్ అయ్యారు. ఏ టైంలో అయితే నిషి మీతో ఉందో ఆ టైంలోనే తను మిస్యూజ్ చేశారు. మీకు అది తెలుసుంటుంది కదా ఎవరనేది. సార్ మాకు అది పూర్తిగా తెలియదండి. నిషి స్కూల్కి వెళ్తాను తప్ప వేరే ఎక్కడికి ఒంటరిగా వెళ్ళదు. తను ఏ స్కూల్లో చదివింది? MDM స్కూల్. కానీ సార్ నిషి స్కూల్లో సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదని చెప్పారు. చాలాసార్లు స్కూల్ నుంచి తన మీద కంప్లైంట్ వస్తూనే ఉంది. చదువులో సరిగ్గా ధ్యాస పెడతలేదు అంటున్నారు. నేను దాని గురించి తన దగ్గర మాట్లాడాను. నేనేమైనా కాస్త ఎక్కువ మాట్లాడితే తను ఊరికే టెన్షన్ అయిపోయేది. నోరే తెరవదు. చాలా ఎప్పుడు చూసినా సైలెంట్గా ఉంటుంది. తర్వాత ఎక్కడైనా కూర్చుని డ్రాయింగ్ చేసుకుంటుంది. తప్పు మా వైపే ఉంది. మా వల్ల నిషి యొక్క కష్టాన్ని అర్థం చేసుకోలేకపోయాం. నాకు ముంబైలో జాబ్ దొరికింది. అందువల్ల తిరిగి తన్ని మా అన్నయ్య దగ్గరే వదిలేశాను. ఆ తర్వాత నిషి స్కూల్కి వెళ్తానికే చాలా భయపడింది. నిషి ఎప్పటి నుంచి స్కూల్కి వెళ్ళలేదు? తనని మా అన్నయ్య వాళ్ళ ఇంటికాడ దింపే ఒక 10-15 రోజుల ముందు. మనీష్, నిషి కంటిన్యూగా స్కూల్కి వెళ్ళింది. డీసీపీ సార్ పునీత్ అనే కేసుని మనకి ఎప్పుడైతే ఇచ్చారో వాడు MDM స్కూల్లో చదివాడు, కరెక్ట్? హలో పునీత్. హాయ్ నిషి. అవును సార్, ఇది అదే స్కూల్ సార్. పునీత్ మార్చి 7వ తారీఖు నుండి కనబడలా. మార్చి 7వ తారీఖా? నిషి స్కూల్కి వెళ్ళడం ఆపేసింది మార్చి 9-10 నుంచి. అవును, ఈ అమ్మాయి పేరు నిషి. తను ఇక్కడే చదువుతుంది. విషయం ఏంటి? తిను స్కూల్కి సడన్గా వస్తే ఆపేసింది. అది కూడా పునీత్ కనిపించకుండా 2 రోజులు అయిన నుండి. ఏం కారణమో తెలుసా? మీరేం చెప్తున్నారో అర్థం కావట్లేదు. పునీత్ గురించి అడుగుతున్నారా లేక ఈ అమ్మాయి గురించి అడుగుతున్నారా? 2 విషయాల గురించి నేను అడుగుతున్నా. ముందైతే ఒక విషయం చెప్పండి, అది జరిగిందే ఏంటి? నిషి యొక్క మొలస్టేషన్ కారణం ఈ స్కూల్లో ఎవరైనా ఏంటి? సార్ అలా అంతా ఏం లేదు సార్. ఇక్కడ అలా జరగడానికి ఛాన్సే లేదు. ఈ విషయం గురించి వాళ్ళ క్లాస్ టీచర్తో నేను మాట్లాడిస్తాను. నిషి వాళ్ళ క్లాస్ టీచర్ దీని గురించి మీకు అన్నీ చెప్తారు. ఓకే, వాళ్ళని రమ్మనండి. సార్ నన్ను పిలిచారా? అవును అరుణ్, వాళ్ళకి మీ 2 స్టూడెంట్స్ గురించి డీటెయిల్ కావాలంట. ఏ స్టూడెంట్ సార్? నిషి వర్మ. భయపడకమ్మా, మేమందరూ నీతో పాటే ఉన్నాం. కానీ ఇప్పుడు నువ్వు నిజం మాత్రమే చెప్పాలి. అమ్మా, ఈ విషయంలో ఇలాంటి పని ఎవరు చేసుంటారు? ఇది కాస్త చూడమ్మా. వీళ్ళిద్దరా మీతో తప్పక నడుచుకున్నారా? వీళ్ళు కాకపోతే ఎవరు? వేరే ఎవరైనా నేను టార్చర్ చేశారా? అలా ఎవరైనా ఉంటే వీళ్ళిద్దరు నీకు ఎలా తెలుసు? అంకుల్, ఆ బిస్కెట్ ఇవ్వండి. ఇదిగో 10 రూపాయలు. అంకుల్, నా దగ్గర డబ్బు లేవు. డబ్బు రేపిచ్చానా? నన్ను ఏమన్నా పిచ్చోడు అనుకుంటున్నావేంటి? ఇక్కడి నుంచి బయలుదేరు. ఒక్క నిమిషమ్మా, నీకు బిస్కెట్ కావాలా? నేను తీసిచ్చేదా? లేదు, థ్యాంక్ యూ అంకుల్. అరే ఒక్క నిమిషం, చాలా తెలివి గలదానిలాగున్నావు. ఫ్రీగా ఏది వద్దంటున్నావు? నేను నీకు ఒక పని ఇచ్చేదా? ఒకవేళ అందులో నీ ఇష్ట ప్రకారం నువ్వు చేసుకోవచ్చు. అదేం పని? ఇలా చూడండి మేడం, ఎవరు వచ్చున్నారో. ఏం చేయాలో చెప్పించేసావు కదా దానికి. నాకు తెలీదు, అదంతా మీ పని, మీరే చూసుకోవాలి. ఇక చూడు పాప, నేను గైనకాలజిస్ట్, పిల్లల్ని పుట్టించే డాక్టర్. నువ్వు ఇక్కడ క్లీనింగ్స్ మాత్రం చేస్తే చాలు. ఇంకా వీడే అర్జున్, వీడు నీకు హెల్ప్ చేస్తాడు. నేను అక్కడ పనిచేయడానికి మొదలు పెట్టాను. నేను అనుకున్నా అక్కడ డబ్బు దొరికితే చెల్లిని తీసుకొని భక్తియాపూర్కి తీసుకువెళ్ళొచ్చని అనుకున్నాను. అయితే నాకు అక్కడ ఉండడానికి భయంగా ఉండింది. అక్కడ ఏ పిల్లలు పుట్టేది లేదు. రోజుకి కొత్త ఆడవాళ్ళు వచ్చి వెళ్తారు.
మేడం ఆ ఆడవాళ్ళకి మత్తు సూది వేస్తుంది. తర్వాత కడుపులో ఉన్న బిడ్డని ఆ మేడం చంపేస్తుంది, అబోర్షన్ చేసేస్తుంది. చంపిన ఆ బిడ్డని నా దగ్గర అరుణ్ దగ్గర వచ్చి మమ్మల్ని అందరినీ విసిరేయమని చెప్తారు, డిస్పోజ్ చేయమని చెప్తారు. వీడేనా అది? ఇవన్నీ చాలా తప్పండి. నేను 10,000కి పని చేస్తున్నాను, కానీ మీరు నాకు 5,000 ఇస్తున్నారు. ఏ డమ్మీ పీస్, నీకు 10,000 అంతా ఇవ్వలేను. తను చూసావా 4,000గా పనిచేస్తుంది. తనకు మీరు 2,000 ఇవ్వండి, 3,000 ఇవ్వండి, నాకెందుకు? నాకు 10,000 కావాలి. లేదంటే నేను వెళ్ళి పోలీసుకి కంప్లైంట్ ఇస్తాను. ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పేస్తాను. పోలీస్ దగ్గర పోతావా నువ్వు? నిన్ను నా దగ్గర మగవారా? రిషి ఇచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసి ఆడపిల్లల్ని అబార్ట్ చేసే ఒక రాకెట్ ని కనిపెట్టారు. జావేద్ మౌరిని కలిపి ఒకరిని అరెస్ట్ చేశారు. అందరూ కలిసే ఈ క్రైమ్ ని చేశారు. కానీ వీళ్ళు ఎవరు రిషి మోలిస్టేషన్ కి కారణం కాదు. ఇప్పుడు రిషి మనసులో ఉన్న ఒకే ఒక విషయం బయట తీయటానికి, అందుకని పోలీస్ కోర్ట్ పర్మిషన్ తీసుకొని నిషి వాళ్ళ నాన్నని వాళ్ళు కలుసుకునేలాగా చేశారు. నిషి, ఏడవద్దు, నేను నీతో పాటైనా ఉన్నాను. ఏడవబాకమ్మా, ఏడవబాకమ్మా. నీకు జరిగిన అన్ని విషయాలకి నేనే కారణమ్మా. మీ అమ్మ నీ దగ్గర నుంచి నేనే విడగొట్టానమ్మా. నిన్ను ఖుషిని వదిలేసి జైలుకి వెళ్ళానమ్మా. ఇక్కడ చూడమ్మా, చూడు, నిన్ను చూడడం నా వల్ల కుదరటం లేదమ్మా. నీ విషయంలో ఏమేమి తప్పు జరిగిందో, నిన్ను మిస్యూజ్ చేసింది ఎవరో నాకు చెప్పమ్మా. నువ్వు భయపడవలసిన అవసరం లేదమ్మా. నాన్న నీతో పాటునే కదా ఉండేది. చెప్పవా నాకు? చెప్పమ్మా. సార్ వదలండి సార్ వదలండి సార్ వద్దు, కావాలన్నా ఇరికాలని చూస్తున్నారు సార్. ప్లీజ్ సార్ నన్ను వదిలేండి. నిజం చెప్పరా? నీ ఫోటోని ఫ్రేమ్ చేసి పోలీస్ స్టేషన్ లో వేలాడదీస్తాను. సార్ ఆ అమ్మాయి అబద్ధం చెప్తుంది సార్. ఎందుకు అబద్ధం చెప్పాలి? నీ పేరు చెప్పాలి, చెప్పు. సార్ ఆ అమ్మాయి క్లాస్ లో చాలా ఇండిసిప్లిన్ గా ఉండేది. తనకి నేను చెప్పి అర్థం చేసేలా చేద్దాం అనుకున్నా, కానీ తనకు నచ్చలా. అందుకే దాని మీద ప్రతీకారం తీసుకోవడానికి ఇలా చేస్తుంది. ఏంటి కొట్టమంటావా? 2 నిమిషాల తర్వాత వేరే చెప్తావా? సార్ తను చెప్పినందువల్ల నేను క్రిమినల్ అవ్వలేనుగా. అవసరమైతే నా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి చూడండి. ఒకవేళ అలా ఏదైనా దొరికితే నేను ఏ శిక్ష అనుభవిస్తానికైనా సిద్ధంగా ఉన్నానండి. సార్ మారన్ నిషిని మొలెస్ట్ చేశాడు, కానీ నిషి మన దగ్గర పదే అబద్ధం చెప్పింది. తన మిస్యూజ్ చేసే విషయాన్ని నిజం చెప్తుందో అబద్ధం చెప్తుందో మనం కనిపెట్టలేకపోయాం. కనిపెడితే కష్టంగా ఉంది. నిషి క్లాస్ టీచర్ ఎదుర్కొంటే మనకి ఎలాంటి ఎవిడెన్స్ లేదు. నిజమే, నిషి చాలాసేపు తర్వాత క్లాస్ టీచర్ పేరు చెప్పింది. ఇంకా నిషి అబద్ధం చెప్తుందంటే దానికి కారణం ఏమిటి? మనీష్, నువ్వు పని చెయ్యి. సార్ మీరు చెప్పినట్టే నిషి యొక్క థింగ్స్ అన్నిటినీ పత్యాపూర్లో ఉన్న వాళ్ళ అత్త మామల ఇంట్లోంచి తీసుకొచ్చాం సార్. కానీ సార్ ఇవన్నీ పెట్టుకుని మీరేం చేస్తారో నాకు అర్థం కావట్లా. మనీష్, డ్రాయింగ్ చేయడం నిషి హాబీ. తను వేసిన ఒక్కొక్క డ్రాయింగ్ని జాగ్రత్తగా చూడు. తన డ్రాయింగ్స్ అన్నీ తన మనసులో ఏముందో అంతా బయట పెడుతుంది. ఎన్ని డ్రాయింగ్స్ని బతియార్పూర్లో ఉన్నప్పుడు వేసిందో ఆ డ్రాయింగ్స్ అన్నీ సంతోషమైన సీనరీస్. కానీ దాని తర్వాత తను ఎన్ని డ్రాయింగ్స్ వేసిందో అందులో ఒక విధమైన భయం ఉంది. సార్ అదొచ్చి నాకు మీరేమంటున్నారు అర్థం కావట్లా. నిషి నేరస్తుడు తను వేసిన డ్రాయింగ్లో దాక్కున్నాడు. ఆ నేరస్తుడు ఒకడు కాదు, 5 అయి ఉంటారు. సార్ అంటే అది తన డ్రాయింగ్స్ని జాగ్రత్తగా చూడు. ఒక గుండు కొట్టిన మనిషి, వాడు ఎవడై ఉంటాడు? తర్వాత వీడెవడై ఉంటాడు? ఇక మీద నువ్వు చేసే ప్రయత్నం దేనికి పనికిరాదు. అర్థమైందా? నీ పెళ్ళం అంతా చెప్పేసింది. ఇప్పుడు నువ్వు చెప్పరా. మాట్లాడకపోతే నిన్ను ఒక దారి చేసేస్తాను. చెప్పరా. నేనే తప్పు చేశాను సార్. అదొచ్చి నేనే ఆ పిల్లని మిస్యూజ్ చేశా సార్.
నన్ను క్షమించండి సార్. చిన్నపిల్ల, నేను ఎప్పుడు చూస్తానో అన్నా నువ్వు డ్రాయింగ్ గీస్తానే ఉన్నావు. ఏం గీసావు చూపి. అరే నాకు చూపించు. ఇందులో 4 ఉన్నారు, మిగతా 6 తలకాయలు ఎక్కడా? 10 తలకాయలు ఉంటాయి నాన్న. వచ్చి చేయించే చూడు. అది కాదు, అది 4 మంది. 4 ఎవరు 4? ఏమైందమ్మా? అరే ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఆ పిల్ల ఏడ్చుకుంటున్నా ఒక విషయం చెప్పింది. ఎవరో 4 వ్యక్తులు ఆ అమ్మాయిని రేప్ చేశారని చెప్పింది. అది విన్న వెంటనే నేను షాక్ అయిపోయా. తనకి సహాయం చేయాలనుకున్నా, కానీ తను జడ్జ్ చేయగానే నాలో ఉన్న మృగం బయటకు వచ్చింది. ఆ సమయంలో నా పిల్ల లోపలికి వచ్చింది. నువ్వు చేసిన పనిని తన అత్తయ్యకి మావయ్యకి చెప్పక ముందు నువ్వు నీ పెళ్ళంతో చేరి ఆ అమ్మాయిని తప్పుడు నెరవేసావు కదా. ఇప్పుడు చెప్పరా, నువ్వు తప్ప ఆ 4 ఎవరని, నిషి ఎవరి గురించి తను చెప్పిందని. సార్, ఇదంతా మొదలుపెట్టింది నేను కాదు. ఇదంతా ప్రిన్సిపల్ సార్ కొడుకు వికేష్ మరియు అతని ఫ్రెండ్ సందీపే. వాళ్ళిద్దరు కలిసి ఆ నిషి పాపని రేప్ చేశారు. అలాగే వాళ్ళు నిషిని పెట్టి వీడియో తీశారు. అలాగే దాన్ని చూపించి బ్లాక్మెయిల్ చేశారు. అలా ఒకరోజు నిషి వాళ్ళకి ఎదురుగా వచ్చి నాకు కంప్లైంట్ చేసింది. సార్, నిషి విషయంలో జరిగిన అన్నిటికీ కారణం ఇతని యొక్క కొడుకే. నేను వెంటనే వెళ్ళి ఈయన కంప్లైంట్ చేశా, కానీ నేను చెప్పింది ఏది పట్టించుకోవాలా. దానికి బదులుగా నన్ను రిషి, నా కొడుకు నీ విషయంలో ఏదో చేశాడని చెప్పావు కదా. ఒక విషయం చెప్పు, నీ విషయంలో వాడు ఏం చేశాడు, అది ఎలా చేశాడు? రేష్, నేను మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడకూడదు. అప్పుడు నువ్వేం చేసావు? చెప్పరా, చెప్పంటున్నా కదా, పునీత్ విషయంలో ఏం చేసావు? చెప్ప. తెలుసు తెలియకుండా నా కొడుకు పునీత్ని చంపేశాడు. రే, ఏంట్రా చేస్తున్నారు? ఈ ఇద్దరిని లాకప్లోనే పాతి పెడతాను రా, సావండి రా. నాన్న నిషి, కొన్ని పాపాలు మనం చేస్తున్నాం. మనుషులు చేసే పాపాలకి లెక్కే లేకుండా పోయింది. మీ అమ్మను సందేహపడి కోపంలో నేను చంపేశాను, కానీ నిన్ను ఆలోచించలేదమ్మా. నేను చేసిన తప్పు వల్ల నీ యొక్క జీవితం నాశనం అయిపోతుందని నేను అనుకోలేదమ్మా. నన్ను క్షమించమ్మా. ఈ రోజు నా నభూన్యానికి అవార్డు దొరికింది. మా నాన్న కలని నేను నిర్మించాలి అనుకున్నాను, ఎందుకంటే చేసి ఎలా ఆడుకోవాలని మా నాన్న దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఇప్పుడు నేను ఎవరిని చూపించే టైము. ఈ విషయంలో ఏదో కొత్తగా చేయాలనుకున్నాను. ఎవరు చెయ్యండి, నేను చెయ్యాలనుకున్నాను. ఐ వాంట్ బీ ద బెస్ట్ ఇన్ ద హోల్ వరల్డ్. ఎలా భాగమ్మా. నేను వెళ్ళొస్తాను, సరేనా? ఏడవకూడదు. నిషి తన మనసులో ఉన్న రహస్యాన్ని చాలా రోజుల తర్వాత బయట పెట్టింది. కానీ ఆ నేరస్తుల యొక్క నేర నిరూపిస్తే అంత సులువు కాదు. కానీ నిషి యొక్క డ్రాయింగ్స్ ఆ కోర్టులో ఒక పెద్ద ఎవిడెన్స్ గా క్రియేట్ అయ్యాయి. కోర్టు యొక్క జడ్జ్మెంట్ తర్వాత ఇది ఒక పెద్ద సెన్సేషన్ గా కూడా మారింది. ఎందుకంటే కోర్టు ఒక చిన్న పాప యొక్క డ్రాయింగ్స్ చూసి తన విషయంలో తప్పు చేసిన నేరస్తుల్ని పట్టించి జడ్జ్మెంట్ లో ఒక విప్లవం తెచ్చింది. చిన్న పిల్లలు ఇలాంటి క్రిమినల్స్ కి ఒక పెద్ద సాఫ్ట్ టార్గెట్ గా మారారు. వాళ్ళని బెదిరించి చిత్రహింసలు చేసి మొలెస్ట్ చేస్తున్నారు. అలాగే పిల్లలు ఈ విషయాన్ని ఎవరికి చెప్పలేక తనలో తాము కుమిలిపోతున్నారు.
నిషి విషయంలో జరిగిన ఈ తప్పులు చాలా మంది పిల్లల్లో జరుగుతున్నాయి ఇప్పటికీ. అందువల్ల ఏంటి ఇంపార్టెంట్ అంటే మనం అలాంటి పిల్లల దగ్గర కూర్చుని మనసు విప్పి మాట్లాడాలి. అప్పుడే వాళ్ళు నిజాలు చెప్తారు బయటికి. నేను మీ అనూప్ సోనీని సైనింగ్ ఆఫ్. రేపు క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క కొత్త ఎపిసోడ్ లో మళ్ళీ మనం తిరిగి కలుద్దాం. అప్పటి వరకు మీరు మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి, సేఫ్ గా ఉండండి, అలర్ట్ గా ఉండండి, అలాగే కంటిన్యూగా చూస్తూ ఉండండి క్రైమ్ పెట్రోల్ అలర్ట్. జై హింద్.